వరద పందిలు అంటాడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుమంటూ పీకల్లోతు నీటిలో జనాలు బ్రతుకుతూ ఉంటే, తల్లికి పిల్లకి చెట్టుకి పుట్టకి గుట్టకి అసలు కనిపించకుండా పోతే, దిక్కు మొక్కు లేకుండా పోతే, అర్ధరాత్రి 2:30 గంటలకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ ఓరుగాలిలో, వాన నీటిలో, వరద నీటిలో పడవేసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి కడుపు తడిమి అన్నం పెట్టి ప్రజల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటుంటే, ఈడేంటండి కళ్ళబొల్లి కబుర్లు మాట్లాడతాడు, కపట నాటకం ప్రదర్శిస్తాడు. అసలు చెరువుకి, గుంతకి, గట్టుకి, కాలవకి, డ్రైన్కి, నదికి, సముద్రానికి తేడా తెలుసండి ఇతనికి. అసలు ఇప్పుడు నది, వాగు అంటే తెలుగు సంస్కృతికి, తెలుగు పౌరుషానికి ప్రతీక వాగులంటే. ఎన్టీ రామారావు గారు చెప్తారు, నాగులేటి వాగులో ఏ తుంపరని అడిగినా ఆ స్మరణం అగ్నికణం అంటాడు ఎన్టీఆర్ గారు. అలాగే 90s లో, 80s లో, 70s లో అనుకుంటాను, కిరాయి కోటుగాడు అని ఒక సినిమా వచ్చింది, సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాలో. అందులో శ్రీశ్రీ గారు ఒక డ్యూయట్ రాస్తాడు. అందులో ఒక చరణం ఉంటుంది, ఏమంటే బొడమేరు వరద కంటే గడుసైన బాడా అని ఉంటుంది. అంటే బొడమేరు అనేది ఒక చాలా భయంకరమైన, దానికి వరద వస్తే భయంకరమైన స్వరూపాన్ని కాలుస్తుంది అని చెప్పాడు. నదులు శాంతిస్తాయి, ఈ వాగులు, ఈ అన్ని ఏర్లు, వంకలు ఇవి శాంతించి ఉన్నాయి. శాంతి స్వరూపం కాదు, ఉగ్రరూపం తోలిస్తాయి, ఉగ్ర స్వరూపం ఇవి. అంటే పౌరుషానికి ప్రతీకలు. అటువంటి అసలు ఈ రాష్ట్రంలో వాగులెన్ని ఉన్నాయి, వంకలెన్ని ఉన్నాయి, నదులెన్ని ఉన్నాయి, సరస్సులెన్ని ఉన్నాయి, చెరువులెన్ని ఉన్నాయి, ఈ గట్లెన్ని ఉన్నాయి. అసలు ఇతనికి ఒక ఇంగిత జ్ఞానం ఉందండి. ఇంకోటి ఏంటంటే, డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద కృష్ణా గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో ఒక గోడౌన్స్ ఉండేవి మొన్న వరకు. తెలుగుదేశం పార్టీ 2019లో గద్దె దిగే వరకు కూడా ఆ గోడౌన్స్ లో గోదావరికి గాని, కృష్ణమ్మకి గాని, వాగులు గాని, వంకలు గాని, ఏర్లు గాని పొంగినప్పుడు ముందు జాగ్రత్త చర్యగా అక్కడ సర్వే బాదులు, సంచులు, ఇసుక రాసులు, ఇసుక గుట్టలు, తార్లు, గుణపాలు, కావలసినటువంటి తాళ్లు, ఎక్విప్మెంట్స్ అంతా కూడా గోడౌన్ లో ఉండేది. ఆ గోడౌన్ ని నిర్వహించేవారు. అప్పుడు దానికి ఒక డిపార్ట్మెంట్ ఉండేది, విపత్తుల డిపార్ట్మెంట్. అటువంటి గోడౌన్లన్నీ 5 సంవత్సరాల్లో ఎక్కడ లేవు. వాటికి మెయింటెనెన్స్ లేదు, వాటిని చూసే ఎంప్లాయీస్ లేరు. స్టాక్ పెట్టాలండి గోడౌన్ లో, సర్వే బాదులని, సంచులని, ఇసుకని, గుణపాలు, పార్లు, గడ్డలు, గిడ్డలు, ఏదైతే వరదని అడ్డుకోవడానికి అవసరం అవుతాయో అవన్నీ కూడా గోడౌన్ లో పెట్టి, స్టాక్ పెట్టి, అది వచ్చినప్పుడు అవన్నీ బయటికి తీసి అధికారులు అప్రమత్తం చేసేవారు. అవి ఎక్కడన్నా ఉన్నాయా? పడవలు కూడా, ఎంపటీ పడవలు కూడా రెడీగా ఉంచేవారు. ఎక్కడన్నా ఉంచాడా? పైగా ఈ సెంటు పట్టా భూములు ఇచ్చాడు. ఎక్కడున్నాయండి అవన్నీ? ఇవాళ ఒక మాదిరి వర్షం వస్తే అవన్నీ నీటిలో మునిగిపోతున్నాయి. సీఎం గారు ఇల్లు మునిగిపోద్దని చెప్తాడు, అమరావతి మునిగిపోద్దని చెప్తాడు, హైకోర్టు మునిగిపోద్దని చెప్తాడు, సెక్రటరియట్ మునిగిపోయిందని చెప్తాడు. ఏదో పత్రిక ఒకటి పెట్టుకుని సాక్షి పత్రిక, సిగ్గు ఉండాలండి బ్రతుకు. ఎందుకండి ఏదో బ్రతుకు బతికే? దేనికోసం బతుకుతున్నాడు అతను? ఇప్పుడు రాజకీయం కోసం లండన్ వెళ్ళే ప్రయత్నం, సార్ లండన్ వెళ్ళే ప్రయత్నం ఏదో చేస్తున్నారు, అది కూడా బెడిసి కొట్టినట్టుంది. ఒక్క విషయం అదేనండి, ఇప్పుడు వచ్చాడు, మాట్లాడాడు, వాగాడు, వెళ్ళాడు, ప్రజల చేత్కారాలు పొందుతున్నాడు. బొత్సని తిట్టారు, మళ్ళీ మీరు చెప్పారు ఇప్పుడు ఎవరో ఎమ్మెల్యే అతను వచ్చాడు, అతను వచ్చాడు. నందిగం మాజీ ఎమ్మెల్యే అండి జగన్మోహన్ రావు, ఇంటి పేరు ఏదో ఉందండి, జగన్మోహన్ రావు. అతను వచ్చాడు, అతను తిట్టారు. పోనీ ఇప్పుడు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు వ్యక్తిగతంగా ఇచ్చాడు. అలాగే బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు లేని విధంగా బాబు గారు ఏది అడిగితే అది నిమిషాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందించింది. అద్భుతం అనమాట. లోకేష్ గారు అయితే చెప్పులు లేకుండా కాళ్ళు మడత పెట్టుకుని ఆయన తిరుగుతున్నాడు. నిమ్మల రామానాయుడు గారు ఆ ఓరుగాల్లో గోదావరి ఆ గట్టు మీద ఉండి, ఏటు గట్టు మీద పనులు పర్యవేక్షిస్తున్నాడు. బాబు గారు ఏమో అసలు రోజుకి 2 గంటలు కూడా ఆయన పడుకోవట్లేదు. ఇంత చేస్తే ₹1 సహాయం అందించాడండి. ఒక పాల ప్యాకెట్ ఇచ్చాడా, ఒక మంచినీళ్ళ ప్యాకెట్ ఇచ్చాడా, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చాడా, ప్రజలను ఓదార్చాడా? ఏంటండి, ఏదో అనౌన్స్ చేసినట్టున్నాడు. అదైతే డబ్బులైతే ఇవ్వలేదు, అనౌన్స్ చేశారు. గతంలో ఉదుగుతప్పుడు కూడా అనౌన్స్ చేశారు కానీ డబ్బులేం రాలేదు. అదేనండి, ఇప్పుడు అనౌన్స్ ఇప్పుడు ఎలా ఉండాలంటే, ఇదే తమిళనాడులో అయితే రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కూడా వెళ్ళి ప్రజల మధ్య ఉండే పక్షాలన్నీ, రాజకీయ పక్షాలన్నీ కూడా ఏకతాటి మీదకి వచ్చి ప్రజలకు సాయం అందించేవారు. అటువంటిది కదా ఈ సందర్భం, అటువంటిది కదా ఈ సమయం. నీకే అన్నం తింటున్నావో లేదు? అసలు అన్నం తింటున్నావో లేదు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను నేను.
నువ్వు అన్నం తిన్నవాడు అయితే ప్రజల కష్టాలు నీకు ఎందుకు పట్టట్లేదు? వాళ్ళ కన్నీరు నీకు ఎందుకు నువ్వు రాజకీయం చేయాలనుకుంటున్నావు? వాళ్ళ కన్నీళ్లతో వాళ్ళ కడుపు ఇంకా ఎందుకు కొట్టాలనుకుంటున్నావు? 5 ఏళ్లు అందరినీ వెధవలు చేసి ప్రజలను పిచ్చోళ్ళు చేసి నీ ఇష్టరాజ్యంగా రాష్ట్రాన్ని కుక్కలు చిమ్మిడి విస్తరలా చేశావు. నీకు ఎల్లలు తెలుసా? ఈ రాష్ట్రంలో ఎల్లలు తెలుసా? నువ్వు జిల్లాలు పెట్టావు, ఆ జిల్లాలకు ఎల్లలు తెలుసా నీకు? ఆ జిల్లాలో ఎన్ని సరస్సులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని ఏర్లు ఉన్నాయి, ఎన్ని ఏటుగొట్లు ఉన్నాయి, ఎన్ని గోదావరి గొట్లు ఉన్నాయి, ఎన్ని కాలువ గొట్లు ఉన్నాయి, ఎన్ని డ్రైన్లు ఉన్నాయి, నీకేమన్నా తెలుసా? ఎప్పుడైనా సమీక్ష చేసావా సీఎంగా? నువ్వు పెట్టినటువంటి నీటిపారుదల మంత్రులు మాకేమీ తెలియదని చెప్పాడు అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు గురించి. నేను ఇంజనీర్ని కాదు, నాకేం తెలియదు అన్నాడు. అనిల్ కుమార్ అయితే నోటుకొచ్చింది వాగిపోయాడు. అదిగో అన్నాడు, ఇదిగో అన్నాడు, 2020 అన్నాడు, 21 అన్నాడు, 21 అన్నాడు, 24 అన్నాడు. సాయి రెడ్డి చెప్పాడు, నువ్వు చెప్పావు, నీ అనిల్ కుమార్ చెప్పాడు, రాంబాబు చెప్పాడు, పోలవరం పూర్తి కాలేదు. ఏంటి నీ ఏడిపేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు నువ్వు గొంతు చించుకుంటున్నావు? వాళ్ళు పీకేస్తారు, ప్రజలు పిచ్చి పిచ్చిగా బాగితే 4 కోసేస్తారు, కబడతారు. ఏమనుకుంటున్నావో? ఈ సమయంలోనా నువ్వు రాజకీయాలు మాట్లాడేది? ఈ సమయంలోనా దేవుళ్ళంటే ముఖ్యమంత్రి మీద బురద చెల్లేది? చంద్రబాబు నాయుడు లాంటి లేడీకి మళ్ళీ ఎవరన్నారా? ఆ అభినవ శ్రీకృష్ణదేవరాయ ప్రజల కోసమే బతుకుతున్నటువంటి ఏకైక నాయకుడు. ప్రజల ప్రాణాలు తన ప్రాణంగా భావించి తన ప్రాణాన్ని తృణప్రాయంగా ఇచ్చి ఇలా వరదలు తిరుగుతాడు, లొక్కాలను ఎక్కి జేసీబీలు ఎక్కి ఆ రైల్వే ట్రాక్ల మీద రైలు వస్తాడంటే కుర్రోడు కూడా నిలబడలేడు సార్. ఆ సౌండ్ కి కర్ణబీరలు తెగిపోతాయి. ట్రైన్ పక్కన నిలబడ్డా మామూలు విషయమా? అటువంటి మహానేతని, మహానాయకుడిని, ప్రజల కోసమే పుట్టినటువంటి ఒక వరపుత్రుడు చంద్రబాబు నాయుడు. తెలుగు ప్రజలను ఉద్ధరించడానికి పుట్టినటువంటి అవతారం చంద్రబాబు నాయుడు. అటువంటి వ్యక్తి మీద నువ్వు బురద చెల్లితే ఏమైపోతావు సార్? ఒకటి, ఆకాశంతో పోల్చడానికి ఆకాశం మాత్రమే సరిపోతుంది, సముద్రంతో పోల్చడానికి సముద్రం మాత్రమే సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారితో పోల్చడానికి చంద్రబాబు నాయుడు గారే సరిపోతారు. ఇటువంటి తుఫాన్లు, ఇటువంటి విపత్తులు ఆయనకి కొత్త కాదు. 1996లో కోనసీమలో నిజంగా కూడా సార్ సాగర్ గారు ఇందాక అంకంరావు గారు అన్నట్టుగానే కొద్దిమంది అధికారులు ఇంకా పాత వాసనలు పోలేదు. వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టే ప్రయత్నం కావచ్చు, సహాయం అందకుండా చేసే ప్రయత్నం కావచ్చు, ఇంకా ఇందాక అన్నట్టుగా ఏదో ఇంకా గండ్లు కొట్టే ప్రయత్నం కూడా జరిగాయంట కరకట్ట పైన ఆ ప్రాంతంలో. అదంతా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో కొద్దిమంది ఇంకా పనిచేస్తున్నారని చాలా మంది మాటలు. అదేనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ ఏంటంటే, ఏడుపు ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు అటువంటి అవకాశం వీళ్ళకి ఇవ్వలేదు. అప్రమత్తం అయిపోయినా అందరికంటే ముందు డాగ కళ్ళతోటి ఆ రాష్ట్రాన్ని కాపాడుకుంటున్నాడు ఆయన. అల్లికోడి పెట్టలేదు, రెక్కల కింద రాష్ట్రాన్ని పెట్టుకుని పిల్లల్ని కాపాడుకున్నట్టు ప్రజలు కాపాడుకుని ఎక్కడైనా తప్పు చేయడానికి అవకాశం లేకుండా, ఈ గుంట రెక్కలకి చిన్న అవకాశం కూడా దక్కకుండా ఆయన పహారీ కాస్తున్నాడు. ఆ దానికి వీళ్ళు విలువలను ఆడిపోతున్న అవకాశం లేకుండా పోయింది. ఏదో చేద్దాం, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేద్దాం, చేసిందంతా కూడా అది బురదమయం చేద్దాం అని చెప్పి అనుకున్నారు. ప్రజలు కూడా జరుగుతున్న విపత్తును అర్థం చేసుకున్నారు సార్. అంటే చాలా మంది కూడా రే మరి వాళ్ళైనా ఏం చేస్తారు, ఇంతవరకు వరదలు వచ్చాయి కదా, గతంలో ఎప్పుడో వచ్చినటువంటి వరదలు, ఈ ఇబ్బందుల్లో మరి వీళ్ళైనా ఏం చేస్తారు, వాళ్ళతో అయినటువంటిది ఖచ్చితంగా మా వరకు అన్ని చేస్తున్నారు కానీ అని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం వీళ్ళకి అర్థం కావట్లేదు సార్. ప్రజలు ఇప్పుడు కాదు సార్, ఒకే ఒక తప్పు చేశారు 2019లో. ఏ కుర్రాడు ఒక ఛాన్స్ అంటున్నాడని ఇచ్చారు. ఇచ్చిన 3 నెలలకే ఆ ముచ్చట తీరిపోయింది. ఈడు మూర్ఖుడని అర్థమైపోయింది. అమ్మో ఈడు ముంచేస్తాడు మనల్ని అనుకున్నారు.